చిత్తూరు జిల్లాలో ఇంటర్ ఫలితాలపై చిత్తూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు ఆకుల గజేంద్ర ప్రసాద్ స్పందించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫెయిల్ అయిన విద్యార్థులకు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదని, ఇదే గెలుపుకు తొలిమెట్టు అనుకుని మళ్లీ ప్రయత్నం చేసి విజయం సాధించాలని కేటీవీ ద్వారా పిల్లలకు సందేశం ఇచ్చారు. ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి పేరున వందనాలు తెలుపుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు నేను మీ ముందర రావడానికి ముఖ్య కారణం ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వచ్చినాయి. ఆ పరీక్షా ఫలితాల్లో జిల్లా స్థాయిలో ఎవరైతే ర్యాంక్ సాధించినారో వాళ్ళందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతున్నా. అదేవిధంగా ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు, సెకండ్ క్లాస్ ఉండొచ్చు, ఆర్డినరీ ఉన్నా కానీ పాస్ అయినారు కాబట్టి సంతోషించండి. ఒకవేళ మార్కులు తక్కువ వచ్చింటే నెక్స్ట్ పై చదువులకి మనకు ఎక్కడ మిస్టేక్ ఉంది, మనకు మార్కులు ఎందువల్ల తక్కువ వచ్చినాయి అని మీరు ఆలోచించుకొని నెక్స్ట్ టైం ఇంకా మార్కులు బాగా ఎక్కువ సంపాదించుకునే మనకి మీరు కష్టపడి చదివితే ఖచ్చితంగా ప్రతిఫలం మీకు దక్కుతుంది. ఏది కూడా కష్టంతో చదివితే మీకు మార్కులు రావు. ఇష్టంగా చదివితే ఖచ్చితంగా మీరు అనుకునే దానికంటే ఎక్కువ మార్కులు సాధించవచ్చు అనేసి కూడా నేను మీ అందరికీ ఒక తండ్రిగా చెప్తున్నా. అదేవిధంగా ఒకవేళ పొరపాటున కొన్ని కారణాల వల్ల లేదు పరిస్థితుల ప్రభావం వల్ల ఇంటర్మీడియట్ ఎవరన్నా పిల్లలు ఫెయిల్ అయింటే దానికి ఎటువంటి పరిస్థితుల్లో మీరు బాధపడద్దండి. దానికోసము ఆత్మహత్య చేసుకోవడము, ఇప్పటి అది చేయడం ఇచ్చేయడం కొన్ని ఉంటాయి. అవి ఆలోచన మీకు రాకూడదు. ఖచ్చితంగా ఓటమి కూడా ఒక గెలుపుతో సమానం భావించండి. మీకు ఎందుకు ఫెయిల్ అయినారు, మన తప్పేంది ఒకసారి కూర్చొని మీరే ఆలోచించుకుంటే ఆ తప్పు మీరు సర్దిద్దుకోవచ్చు. ఖచ్చితంగా మళ్ళీ అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈసారి మీరు ఊహించిన దానికంటే ఇష్టంగా చదివి ఖచ్చితంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు ఈసారి వస్తాయి. కాబట్టి మీరు మీ పైన మీకు నమ్మకం పెట్టుకొని చదవండి. ఎటువంటి రోజుల్లో వేరే ఉద్దేశం వేరే చెడు ఆలోచనలు రాకూడదు. అదేవిధంగా పేరెంట్స్ అందరికి కూడా నేను ఇంటర్మీడియట్ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ అందరికి కూడా మనవి చేసుకుంటున్నా. పిల్లోళ్ళు మంచి మార్క్స్ రావాలన్నా ఫెయిల్ అయినారంటే కూడా తల్లిదండ్రుల బాధ్యత కూడా ఖచ్చితంగా ఉంటుందనేసి మీరు భావించి ఒకవేళ మార్కులు తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా మీరు మీ పిల్లలపైన ఇంకొంచెం ఎక్కువ బాధ్యత అంటే మీరు బాధ్యత తీసుకోలేదు. మిమ్మల్ని ఏ తల్లిదండ్రులు తప్పులు పట్టడం లేదు. మీకు కుటుంబ సభ్యుడిగా చెప్పాల్సిన ధర్మము బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నా. దయచేసి తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ నేను ఒక జనసేన పార్టీలో ఉన్న ఒక మనిషిగా పవన్ కళ్యాణ్ గారి ఫాలోయర్గా మీ ముందరకు వచ్చా. దయచేసి మీరు నా మాట తీసుకుంటారనేసి నా మాట పైన నమ్మకంతో అది పాటిస్తారనేసి కూడా నేను మీ పైన విశ్వాసంతో ఉన్నాను. దయచేసి మీరు ఇంకా చదువుకునే పిల్లలు ఇంకా ఎవరైనా ఇంకా అభివృద్ధి చేయాలంటే కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు మీకు ఏ విధంగా కూటమి గవర్నమెంట్లో ఏ విధంగా మీకు సహాయ సహకారాలు కావాలో ఆ విధంగా మన అధినేత డిప్యూటీ సీఎం గారు ఖచ్చితంగా మీ అందరికీ సహాయం చేస్తారనేసి కూడా నేను ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా మీ అందరికీ ఒక కుటుంబ సభ్యుడిగా వినయంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సదా మీ సేవలో డాక్టర్ ఆకుల గజేంద్ర సార్. జై జనసేన, జై జనసేన.